మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పరిధిలోని గాంధారి వనం కవ్వాల్ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు బర్డ్ వాక్ ఫెస్టివల్ను నిర్వహించారు. రాజీవ్ నగర్కు చెందిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు, సిద్దిపేటలోని అటవీ కళాశాల పరిశోధనా సంస్థ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్జీఓస్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థ నిపుణులు వివిధ రకాల పక్షులపై అవగాహన కల్పించారు. పక్షుల పేర్లు, వాటి నడక వంటి వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో WWF ఇండియా ఫౌండేషన్ రీసోర్స్ పర్సన్స్ హర్ష త్రివేణి, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ సభ్యులు అమృత, సమాక్షి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చాలా నేర్చుకున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. రక్షణను కూడా కలిగించాలి. వాటికి ఆహారం, నివాసం అవన్నీ కలిగించడం వల్ల మనకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. వాటికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వాటి దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుంటాం ఎన్నో విషయాలు. పక్షుల గురించి, వాటి నివాసం, ఇంకా వాటి ఆహారం తెలుసుకున్నాము. తెలుసుకోవడమే కాకుండా ఇంకా అందరికీ మా ఒపీనియన్ని షేర్ చేస్తాము. కమల్ బర్డ్ ఫెస్టివల్ జరుపుతున్నాము. స్కూల్ పిల్లలకి పక్షుల గురించి అవగాహన తెలియజేయడం జరుగుతుంది. అంటే బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని పిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన తెలియజేయాలని మన మంచిర్యాల అటవీ శాఖ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్స్ మన సంస్థ వారి ఆధ్వర్యంలో మనకు ఈ పర్యావరణంలో తిరుగుతున్న వివిధ పక్షులు, వాటి మీద విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ విద్యార్థి దశ నుంచే తెలుసుకుంటే మనకు వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో మాకు కవాల్ బర్డ్ ఫెస్టివల్ అనేది ఒక యూస్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఒక్కొక్క స్పీషీస్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అడాప్టేషన్ ఉంటుంది అనమాట. సో వాటిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి నేచర్ గురించి తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. ఆ పక్షి అదే హ్యాబిటెట్లో ఎందుకు కనిపిస్తుంది కూడా మనకు తెలుస్తుంది. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్లో భాగంగా 2 days ప్రోగ్రామ్ కూడా మన కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో నాకు తెలిసి ఫెస్టివల్ జరపడం ఇది మొట్టమొదటిసారి.